హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్‌మెంట్‌పై శుభవార్త చెప్పిన సీఎం. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకం మరొక ఏడాది పాటు పొడిగించడం జరిగిందండి. ఈ మేరకు ఈ పొడిగింపు అనేది ఏప్రిల్ 1, 2026వ తేదీ నుంచి మార్చి 31, 2027వ తేదీ వరకు అంటే 1 ఇయర్ అన్నమాట. ఒక ఏడాది కాలం పాటు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్‌తో పాటు మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకం కూడా యథావిధిగా కొనసాగుతుంది. మరి దీంతో పాటు ఉద్యోగులు, పెన్షనర్లు తమ అవసరాలకు అనుగుణంగా వైద్య ఖర్చులను రియంబర్స్‌మెంట్ సౌకర్యాన్ని పొందవచ్చు. మరి ఈ పథకం ఏపీఐఎంఏ రూల్స్ 1972 నిబంధనల ప్రకారంగా అమలు చేయబడుతుంది. అలాగే జీఓఆర్‌టీ నంబర్ 345 హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ శాఖ డేటెడ్ ఆన్ 21 ఆగస్టు 2018లో జారీ చేసిన సమగ్ర మార్గదర్శకాల ప్రకారమే అన్ని క్లెయిమ్స్ మరియు నిబంధనలు కొనసాగుతాయి. అయితే ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు మరియు అర్హులైనటువంటి కుటుంబ సభ్యులకు వర్తిస్తాయి. ఈ యొక్క పొడిగింపుతో వైద్య చికిత్సలకు సంబంధించి రియంబర్స్‌మెంట్ సౌకర్యం ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుంది. అనవసరమైన పత్రాలతో నిర్ణీత నిబంధనల ప్రకారం క్లెయిమ్ అయితే సమర్పించవచ్చు. సో, మొత్తానికి మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకం అనేది మరో ఏడాది కాలం పాటుగా పొడిగింపు జరిగింది. ఇది శుభవార్తగా పరిగణించవచ్చు. అమలు తేదీ వచ్చేసి ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2027 వరకు అమలు ఉంటుంది. ఈహెచ్ఎస్ ప్లస్ మెడికల్ రియంబర్స్‌మెంట్ 2 కూడా సమాంతరంగానే కొనసాగింపు జరుగుతుంది. ఈ మేరకు ఏపీఐఎంఏ రూల్స్ 1972 ప్రకారంగా అమలు జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓఆర్‌టీ నంబర్ 345ను విడుదల చేసిందనమాట. ఈ యొక్క మార్గదర్శకాలే వర్తింపు అంటే ఇవే అమలవుతాయంటూ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందరికీ వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా వర్తింపు జరుగుతుంది. వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ పొందే అవకాశం కూడా కొనసాగింపు జరుగుతుంది. సో, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అందుతున్న మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకాన్ని 2027 మార్చి 31 వరకు మరో ఏడాది పొడిగించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్‌తో పాటు ఈ పథకం కూడా కొనసాగుతూ ఉండటంతో అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ పొందే అవకాశం యథావిధిగా అయితే కొనసాగుతుంది. అలాగే దీంతో పాటుగా మెడికల్ రియంబర్స్‌మెంట్ ఏదైతే ఎవరు అప్లై చేసుకొనున్నారో 2026 సంవత్సరంలో జనవరి అండ్ ఫిబ్రవరి ఈ టైంలో అలాగే మిగతా బిల్లులు కూడా అప్రూవల్ అయ్యి ఇప్పుడు జమ అవుతున్నాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే అయినా, లేకపోతే ఒకరు పెన్షనర్‌గా ఉంటూ, ఒకరు ఉద్యోగిగా ఉంటూ ఉన్నా, లేదంటే ఇద్దరు పెన్షనర్‌గా ఉంటున్నా సరే, ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు. ఇటువంటి సందర్భంలో కేవలం ఒకరి నుంచి మాత్రమే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ 225 లేదా రూ. 300 వారి క్యాడర్‌ని బట్టి ప్రభుత్వం అయితే ఒకరి దగ్గర మాత్రమే రికవరీ చేయాలి. ఒకవేళ అదనంగా ఇదివరకే ఇద్దరి దగ్గర వసూలు చేసినట్లయితే ఏదైతే ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తారో దాన్ని రీఫండ్ కూడా ఇప్పుడు మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ మేరకు మనము ఎస్‌టీఓ గారిని కన్సల్ట్ అయ్యి ఒక లేఖ సమర్పిస్తే సరిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మెడికల్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించి ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.